ఈ రోజు తెలంగాణ గూండాల పాలైంది. ఏమంటారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయనే హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి అండర్ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. If you can't tackle Gundaism like this, then what is that you are going to assure to people of Telangana? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుకొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఘోరంగా ఉందండి. శాంతి భద్రత ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? ఆయనే సంపుతా, లాగుల్లో తొండలు ఇడుస్తా, పేగులు మెడికేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినప్పుడు ఏముంటది? ఆయన ప్రతీకారోచితం రగిలిపోతా ఉన్నాడు. ప్రతీకారం నేరం. నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసు, ఇంకెక్కడ శాంతి భద్రతలు, ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది, ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అవన్నీ కథం అయిపోయినాయి. తెలంగాణ అనేది వల్లకాడవుతున్నది. తెలంగాణ పూర్తిగా శాంతి భద్రత క్షీణించినాయి. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని అనుకుంటున్నాను. ఇవాళ టోటల్ జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా. ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటుగొట్టు, ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి, ఇటుగొట్టు అన్నారు. ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారా, వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇవాళ సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు, హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీలో రాబాయి, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టరు మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు? చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు. మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదిరా? ఏం మాట్లాడుతావురాను? ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కుక్కిన్ ఉందా? ఇవున్నాయా? తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే. సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు, అన్న వాళ్ళలాగా మాట్లాడకని. కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు, కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే హైదరాబాయ్ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు. నీకు ఒకటి గమనించాలా, కాన్వాయ్ల గురించి మాట్లాడుతున్నావు. ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారా? ఇంట్లోకి వెళ్ళి పోయే లోపట వందల కార్లు వెనకొస్తాయి, ప్రేమతో వస్తారు. ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడున్న వాళ్ళు గాని దానికి ఏం లైన్ లేదు, హీల్డ్ పాయింట్ లేదు. ఏ స్టేట్ కన్నా పోతాం, ఏ బాలకొండ కన్నా వస్తాం. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే, మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా, టోటల్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా. నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా. అరే దొంగనా కొడుక, రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా? మొత్తం రాష్ట్రం అంతా అల్లోకల్లో మైతలే మిల్లని అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు. మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా? 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు.
అరే మేము గదిలొస్తే మేము ఒక్కసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా, కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు. తెలుగు నాదరాబాయ్ కంబైన్డ్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావురా, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెస్తున్నావు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు, నేను రైతులంతా తూగొట్టిర్రు. ఇలా రైతన్నలకు 1,02,000 కోట్లు మేము ఇచ్చినాం. ఆ ఘనత కూడా మాకే దక్కింది. 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా. మాకు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 years మ్యాండేట్ ఇచ్చి అది గమనించు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దాన్ని తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల, మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావరే నువ్వు చెప్తున్నా. మళ్ళా నువ్వు పోయి బాసన్లు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసాలు ఏకు బిడ్డ. నేను ఇలా చెప్తున్నా, మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్నోళ్ళ మీద చేస్తారా? నువ్వు గుర్తించుకో. నువ్వు ఫాల్తుగాని ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయనను వాడుకున్నంత వాడుకున్నావు. స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు. ఎంతమంది జీవితాలు నాశనం పట్టించారు. రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చింపిరు టిఆర్ఎస్ భవన్ బయటనే. ఇది వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మరి రేవంత్ అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా? నిన్ను అరెస్ట్ చేయాలంటే, నీ బావగాని అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి, కానీ ఇంకా చిట్టా తీస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులు. మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారు.